ఒరే బామ్మరిదే, పులినిదే ఇంత పెద్ద పులి ఉందేట్రా నాయన. వండలూరు జూకి వచ్చాము, పులిని చూస్తాము. చిన్నది గట్ట కాదు ఇది. దీనికి మేత తక్కువ అయిపోయి అలా ఉంది, కానీ సరైన మేత పడితే ఎద్దు నాకు కనబడుతుంది. ఒక్కొక్క కాలు పిల్లర్లాగా ఉన్నాయి. అమ్మో, ఎలా తిరుగుతుంది చూసావా? అబ్బా, ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? ఎన్ని ఎకరాలు అనేది తెలియదు, కానీ ఏట్రా బాబు, దీన్ని కానీ మేత వేసి మెయింటెనెన్స్ చేసి ఒగ్గితే అబ్బా, ఈ గజలోటి ఎండకి తినేస్తుంది అనుకో. చే, ఇంత ఎండ ఏంటే, కళ్ళు మసకలు వచ్చేస్తాను. విపరీతమైన ఎండ. అబ్బబ్బబ్బబ్బా, ఇది జూలో నుండే ఇలా ఉంది. బయటని చూస్తే ఎంత ఉందన్న, ఒక 5-6 అడుగులు పొడవు ఉంటుంది. ఇది ఎండ తినేస్తుంది. మేము అక్కడికక్కడే తిరుగుతాను. ఇలాగ ఇటు రావచ్చు కదా, జనాలు కసే. జనాలు పక్కకు రాయమ్మ, అలాగ రాయి. రా మళ్ళీ తిరిగింది. అర్రర్ర, ఒక్కసారి రాయమ్మ, రాయి. ఇది తమిళ్లో என்னன்னு கூப்பிடுவீங்கண்ணா? ఓ, పులిదాం. ఓకే. ఒరే పిల్లలు, గెంతకండి దాన్ని, చూడండి అలాగా ఎలా తిరుగుతుంది చూసావా? ఓడిపోయిన ఎమ్మెల్యేనా తిరుగుతుంది, అవకాశం దొరక్క. ఇలాగ ఒక రౌండ్ అయ్యి ఇట్రాయి. ఎలా పట్టిస్తే తండ్రో కానీ. రా అద్ది నాయన. 5-6 అడుగులు ఉంటుంది స్వామి పొడుగు. ఈ ఇప్పుడే ఒకటి కనబడకుంటుంది దగ్గరకు వచ్చినప్పుడే. రా. అబ్బా, ఏమున్నావా బాబు. పులి అంటే ఫస్ట్ టైం దగ్గర నుండి చూడడం ఇదేనేమి. ఇదే ఫస్ట్ టైం చూడడము. అబ్బా, చూసాం ఇంతకు ముందు, కానీ జూలోని దూరం నుండి చూసాం. ఇలా జనాలు కస ఒకసారి రాయి. అలాగరా చుట్టూ తిరుగు. ఏటో ప్రదక్షిణాలు చేస్తున్నావు. కాలు పిల్లర్లాగా ఉన్నాయి. ఎంత దీని ఇంత బలంగా ఉంటే నీకు ఎదురుగా ఏ జంతువులు వస్తాయి అడవులు ఉంటే. ఏడు బలిసినట్టు బలిసేవే. ఇక్కడికి వచ్చి ఎండగట్టేశారు నిన్ను. లిమిటెడ్ ఫుడ్ అయిపోయింది నీకు, అందుకే నీ బాధ. రా దగ్గరికి రా. మళ్ళీ తిరుగుతా
ఏం తిరిగి తిరిగి ఆవేశం వచ్చిందే. ఉమ్, 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 అబ్బబ్బబ్బబ్బా, అద్భుతం అద్భుతం. వావ్. ఉమ్. రై 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 అక్కడికక్కడే తిరుగుతాను. ఒరే అల్లరి పెట్టకండి రై, గోలేటి మీరు ఒకటి పక్కన. రా 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 రా, అది వచ్చిన టైంకి ఈ కెమెరా పని చేయదు. ఈ ఎండ ఒకటే దంచేస్తుంది అనుకో. పడియాం ఉన్నంత ఉందగానే టిక్కెట్ తీసినందుకే నువ్వు ఒక్కదానివే ఈ జూలో తిరుగుతానవే. తెల్ల పుల్లులా పడుకుని పోయి, బెంగాల్ టైరు పడుకుని పోయింది బెంచీల కింద. ఆ కింగ్ కాంగ్ బయటకు రాకుంటుంది, గేటు కాడే ఉంటుంది అలాగా. నువ్వు ఒక్కదానివి తిరుగుతాను ఈ 200 టికెట్కి. పక్షులకే బలం లేదు, నెమళ్ళకే ఫ్రీడమ్ లేదు. చుట్టూ గజలేసి బంధించారు వాటికి. నిన్ను గట్టిగా బంధించారులే, లేకపోతే నువ్వు చెప్పిన మాట అనవు. చిరత పులులా మనిషి ఒక్కడ పడుకుని పని అవి లేవు. నువ్వు ఒక్కదానివే ఎంటర్టైన్ చేస్తున్నావు. ఓ సూపర్. అలా రాయ, మా సైడ్లో రాయ. వాహా వాహా. నువ్వెంత బలంగా ఎక్కడే ఉన్నావు కదా. అడవిలో నొగ్గితే నీకు ఏ జంతువులు ఎదురొస్తాయి, నువ్వు ఏట్లు పెడతావు. ఓహో, నువ్వు నీ తిరగడము నీ ఒయిలో. అంత గంభీరంగా ఉన్నావు. అక్కడికక్కడ తిరక్కి ఇలా రాయి గజాలు కాసి. ఏమి ఎండ నాయన, ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయి. ఇన్ని చెట్లు ఉన్నాయి, చల్లదనం లేదు ఇక్కడ. ఒక్క బోసెత్తుంది అబ్బా. అబ్బాబ్బాబ్బా, ఏ మొక్క పెడుతుంది. చచ్చ, ఇంత ఒక్క పెట్టడం. ఇన్ని చెట్లు ఉండే. రాయ్ 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 అది. 2 పులులు బండికి కట్టేసి పోసేసి బండి ఏడసాలన్నమాట, మట్టి ఎత్తేసి. అది ఒక అయ్యప్పకే సాధ్యం, మరొకలం చాలేం నీతో. నీకు నమస్కారం తల్లి. ఏటో బాబు అలా ఉన్నావు. ఏటి నీ ఎల్రేట్. సూపర్, ఎక్సలెంట్. వెళ్ళాము అలాగా, వెళ్ళు ఎంటర్టైన్ చేసిన చాలు. ఆదివారం ఈరోజు జనాలు ఒకటి ఫుల్ ఉన్నారు. వెళ్ళిపోయాము, వెళ్ళి అబ్బా పక్కన ఉన్నది ఏంటి అలా పడుకైంది.